అందరూ హ్యాపీగా ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు కాలాలు సమయాలు ఆయన వశంలో ఉంచుకొని దేవుడు ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచినారు. గడిచిన మాసం అంతా కూడా ఆయన కౌగిట్లో మనల్ని భద్రపరిచినారు. ఎన్నెన్నో అపాయాల నుండి, బలహీనతల నుండి, అనారోగ్యాల నుండి, అనేకమైనటువంటి శోధనల నుండి, నిందల నుండి, అపనిందల నుండి, భయంకరమైనటువంటి మానసిక ఒత్తిళ్ల నుండి దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక నూతన మాసంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాసంలో దేవుడు మనకంటే ముందుగా ఆయన మన కొరకు అడుగులు వేసినాడు. ఈ మాసంలో ఇవ్వవలసిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇచ్చునుగాక. ఈ మాసంలో దేవుని దీవెనను మనము మన సొంతము చేసుకుందాము గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు వాక్యము యోబు గ్రంథము 31వ అధ్యాయము. పరముననున్న దేవుని దృష్టికి ఎవరు వేషధారులు, అది ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం. పరమందున్న దేవుని దృష్టికి ఎవరు వేషధారులు. సరే, 31వ అధ్యాయము 20 నుండి 30 వచనాల వరకు చదువు. గుమ్మములలో సహాయము దొరుకుననుకొనిన తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజశల్యము దాని కూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యుద్ధ పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహత్యము ఎదుట నేను నిలువచాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయననియు భీతి పుట్టెను. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుండగా అతనినే గాని చేసి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరముననున్న నా దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరమగును. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగూ చేయలేదు. అతని ప్రాణమును నేను శపింపలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యనే లేదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత 40వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయెను. 40వ వచనము చివరి మాట, యోబు వాక్యములు ఇంతటితో సమాప్తములాయెను. ఎంత బాధతో మాట్లాడుతూ ఉన్నారు, ఎంత వేదనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన హృదయ వేదన, ఆయన హృదయంలో ఉన్నటువంటి బహు భయంకరమైనటువంటి ఆ వేదనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గుమ్మములలో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజశైల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలలోనికి విరుగునుగాక. నా భుజశైల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలలోనికి విరుగునుగాక. చూడండి, నా చెయ్యి విరిగిపోవాలి. ఎందుకు? తండ్రి లేని వారిని నేను అన్యాయము చేస్తే, తండ్రి లేని వారికి నేను అన్యాయము చేస్తే నా భుజము అది దానికదే గూటితో పాటుగా ఊడిపోవును అంటున్నాడు. ఇంకేమంటాడు? నా బాహువు ఎముక విరిగిపోవును అంటున్నాడు. నా చేతి యొక్క ఎముక విరిగిపోవును అంటున్నాడు.
ఇంకేమంటున్నాడంటే, నేను అలాగూ చేయలేదు. ఒకవేళ చేస్తే అవి నాకు సంభవిస్తాయి. నేను అన్యాయముగా తండ్రి లేని వారిని వారికి అన్యాయము నేను చేయలేదు. గుమ్మములో సహాయము దొరుకునని చూసిన వారికి ఆయన సహాయము చేసినారు. నేను అలాగూ చేయలేదు. నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగిరి. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శిని. ఏమంటా ఉన్నాడు? నేను తండ్రి లేని వారికి తండ్రి భావముతో నా దగ్గరికి వస్తే నేను తండ్రినైనాను అంటున్నాడు. తండ్రి లేని పిల్లలు తండ్రి భావముతో నా దగ్గరికి వస్తే నేనేమయ్యాను? నేను తండ్రినైపోయాను అంటున్నాడు. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనం ఆ విధంగా చేయగలుగుతామా? మనము ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనం ఇంత వాక్యం వింటూ ఉన్నాము కదా, మనము ఉండగలుగుతామా? దిక్కులేని వారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము ఉండగలుగుతామా? ఈరోజు ఆయన ఒక వేదనతో మాట్లాడుతూ ఉన్నారు, బాధతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకేమంటాడు? నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. నా తల్లి గర్భంలో నేను పుట్టిన నాటి నుండి కూడా దిక్కులేని వారిని చూస్తే నేను వారికి సహాయం చేసిన. నా తల్లి గర్భంలో పుట్టిన నాటి నుండి దిక్కులేని వారికి నేను సహాయకుడుగా ఉన్నాను. మనం ఉంటున్నామా? మన మట్టుకు మనమే చూసుకుంటూ ఉంటాము. మన మట్టుకు మనమే ఆశీర్వాదాన్ని వెతుకుతూ ఉంటాము. మన మట్టుకు మనమే దాన్ని అనుభవించాలనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ యోబు గారైతే ఏమంటున్నాడంటే, నా తల్లి గర్భంలో పుట్టిన నాట నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శినైనాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఎన్నో ఆత్మలు మన ఎదుట నశించిపోతూ ఉన్నాయి. ఎన్నో ఆత్మలు పాపముతో పట్టబడ్డారు. ఎన్నో ఆత్మలు బహు భయంకరమైన సాతాను శక్తుల చేత పీడించబడుతూ ఉన్నారు. రోగముల చేత పీడించబడుతూ ఉన్నారు. వ్యాధుల చేత పీడించబడుతూ ఉన్నారు. కుటుంబాలలో సమాధానము లేక పీడించబడుతూ ఉన్నారు. భార్యాభర్తల మధ్యలో సమాధానము లేక, తల్లిదండ్రులకు బిడ్డలకు పడక సమాధానం లేక ఎన్నో ఆత్మలు అపవాది చేతిలో నలిగిపోతూ ఉన్నాయి. నీవు మార్గదర్శివైతావా? అలాంటి వారి కొరకు నీవు మార్గదర్శిగా ఉండగలుగుతావా? దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతూ ఉన్నారు. మన కళ్ళ ఎదుట నశించిపోతున్న ఆత్మల కొరకు మనము మార్గదర్శులుగా నిలబడాలి. మన కళ్ళ ఎదుట పట్టబడుతున్న ఆత్మల కొరకు మనము మార్గదర్శులుగా నిలబడాలి. ఆ కృపతో దేవుడు మనల్ని నింపాలని మనము ప్రార్థన చేసుకోవాలి. దేవుని మహాత్మ్యం ఎదుట నేను నిలువజాలననియు, ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను. దేవుని యొక్క మహాత్మ్యం ఎదుట ఎన్ని చేసినా కూడా దేవుని ఎదుట నేను నిలవలేను అంటా ఉన్నాడు. ఆయన మహాత్మ్యం ఎదుట నేను నిలవలేను, ఆయన నన్ను నిర్మూలము చేయనేమో అని భీతి పుడతా ఉన్నది, భయం పుడతా ఉన్నది అంటా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు గురించినటువంటి భయము మనకు ఉండాలి. దేవుని గురించినటువంటి ఆ భయభక్తులు కలిగిన జీవితము మనకు కావాలి. ఈ లోకంలో మనం ఏది చేసినా ఒక క్రమం ఉంటుంది, కానీ దేవుని పని చేయడానికి క్రమము లేని పనులు చేస్తాము. ఈ లోకంలో మనం ఏది చేసినా కూడా ఒక పద్ధతిగా చేస్తాము, కానీ దేవుని పనులను మనము పద్ధతి లేకుండా చేస్తాము. అందుకే ఇంత పద్ధతిగా క్రమముగా చేసిన యోబు గారంటా ఉన్నాడు, నాకు భయము భీతి కలుగుతా ఉన్నదంటా ఉన్నాడు. నేను దిక్కులేని వారికి మార్గదర్శినైనానంటున్నాడు. తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నానంటున్నాడు. ఆకలితో ఉన్న వారికి నేను భోజనం పెట్టినానంటున్నాడు. అయినా కూడా దేవుని గురించిన భయము భీతి నాకు కలుగుతూ ఉన్నది. దేవుని గురించిన భయము మనకు ఉండాలి. దేవుని గురించిన
భీతి మనకు ఉండాలి. ఆయన మహత్యములను చూస్తే మనకు భీతి కలగాలి, భయము కలగాలి. అందుకే రాహాబు ఏమంటా ఉన్నది, ఇశ్రాయేలీల దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అంటారు. ఇశ్రాయేలీల దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయినాయి అంటా ఉన్నారు. హాయి పట్టణాన్ని వేగు చూడడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుని మహత్ కార్యములను మనం చూస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో వణుకు పుట్టాలి, భయము పుట్టాలి. దేవుడు గొప్ప దేవుడు, ఆయన మహాత్యము కలిగిన దేవుడు, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు, ఆయన సృష్టికర్త. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నీవు నా తల్లి గర్భంలో రూపించిన విధము చూడగా నాకు వణుకు పుట్టిందట. నీవు నా తల్లి గర్భంలో నన్ను రూపించిన విధానాన్ని నేను చూసినప్పుడు, నేను తలంచుకున్నప్పుడు నాలో వణుకు పుడతా ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని గురించిన భయము మనకున్నదా? దేవుని గురించిన భక్తి మనకున్నదా? ఆయన గురించి ఆలోచించగలిగినటువంటి జ్ఞానము మనకున్నదా? ఎంతకి మనం ఆలోచించేది ఏంటంటే మన కుటుంబాలు ఎలాగా, మన బిడ్డలు ఎలాగా, మన భర్త ఎలాగా, మన తల్లిదండ్రులు ఎలాగా, మన బంధు ఇలాగా మనం ఆలోచిస్తూ ఉంటాము. కానీ దేవుని గురించిన పని ఏదైనా చేయాలనే ఆశ, తృష్ణ, దాహము మనలో ఉండాలి. అది దేవుడు మన హృదయంలో చూస్తున్నాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మీకు ఏది కావాలో అది నేను మీకు అనుగ్రహిస్తా. మొదట మనం ఎవరిని వెతకాలి? దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు మనము ఏది అడిగితే దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు. మనమేం ప్రయాసపడని అవసరం లేదు. యెహోషాపాతు ఏం చేస్తా ఉన్నాడు? నలుదిక్కుల యుద్ధమునకు దండులు దిగినాయి. నలుదిక్కుల యుద్ధానికి సైన్యము దిగినది. కానీ యెహోషాపాతు ఏం చేస్తాం? చక్కగా కూర్చొని దేవుణ్ణి స్తుతి చేస్తా ఉన్నాడు. ఆ యుద్ధానికి వచ్చిన వారిని చూసి భయపడలేదు ఆయన. ఆ యుద్ధము జరుగుతుంటే చూసి భయపడలేదు ఆయన. కానీ అక్కడ కూర్చొని ఆయన నలు దిక్కుల నుండి శత్రువులు ఆయన మీదికి వస్తూ ఉన్నప్పుడు ఆయన చేస్తున్నది ఏంటి? స్తుతి మాత్రమే. స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. స్తుతి మన బ్రతుకులో ఆశీర్వాదాన్ని తెస్తుంది. స్తుతి మన బ్రతుకులో దీవెనను తీసుకొని వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గురించిన భయము, భీతి మనకు కలగాలి. ఈ లోకంలో ఒక యజమానునికి మనం ఎంతో భయపడతాం కదా. ఒక యజమానుడు, మనం ఒక ఎంప్లాయీగా ఉంటే మన మీద ఉన్న అధికారికి మనం భయపడతాం. మనం కుటుంబంలో ఉంటే మన కుటుంబ పెద్దలకు భయపడతాము. ఇంకా మనం ఎవరికైనా అప్పు చేస్తుంటే వాళ్ళకి భయపడతాము. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఇవన్నిటిని క్షణంలో తీర్చగలిగిన దేవుడు ఉన్నాడని ఆయనకు భయపడమని. ఒకవేళ కనుక మనం ఆయనకే భయపడితే ఆయన ఉన్నతమైన శక్తితో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు. ఇంకా 24వ వచనం, సువర్ణము నాకు ఆధారం అనుకొనిన ఎడలను నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని, నా చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూసి నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని. చాలా మంది ఏమనుకుంటా ఉంటాం చెప్పండి? నాకు బంగారం ఉండాలనుకుంటాం. ఏమనుకుంటాం? నాకు సువర్ణం అంటే ఏంటి? సువర్ణం అంటే నాకు బంగారము కావాలి, బంగారమే నాకు ఆధారము. ఈ మధ్యలో ఒక పేరున్నటువంటి వ్యక్తి నాకు ఒక ప్రశ్న వేసినారు ఇదే ప్రాంతంలో, ఎంత బంగారము సంపాదించుకున్నావు అని. అయితే నాకు తెలుసు బంగారము కంటే గొప్ప దేవుడు నాలో ఉన్నాడని. బంగారము కంటే
ముత్యముల కంటే వజ్రముల కంటే శ్రేష్ఠుడు నాలో ఉన్నాడు. అయితే ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తా ఉన్నదంటే, సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారముతో చెప్పిన ఎడల. చాలా మందికి ధనం ఎక్కడుంటుందో మనసు అక్కడే ఉంటుంది కదా. ధనం ఎక్కడుంటే మనస్సు అక్కడే ఉంటుంది. కానీ ఇప్పుడు వాక్యం ఏం చెప్తా ఉన్నదో వినండి. సువర్ణము బంగారము నాకు ఆధారం అనుకుని ఎడల, అదే బంగారము నాకు ఆశ్రయం అనుకుని ఎడల, నా ఆస్తి గొప్పదని విర్రవీగిన ఎడల, ఇంకా నా చేతికి విస్తారము సొత్తు దొరికినది కానీ మనము సంతోషించిన ఎడల, నా చేతికి విస్తారమైనటువంటి సొత్తు దొరికిందని మనము సంతోషించిన ఎడల, సూర్యుడిని చూసి మనము సంతోషించిన ఎడల, చంద్రుని చూసి మనము రహస్యంగా మనము ఆయనను చూసి సంతోషించిన ఎడల, రహస్యంగా మన హృదయము ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకుని ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. ఇప్పుడు ఎవరు వేషధారులు చెప్పండి? ఎవరు వేషధారులు? బంగారమును ఆధారం అనుకున్న వాళ్ళు వేషధారులు. బంగారమే నాకు ఆశ్రయం అనుకున్న వాళ్ళు వేషధారులు. విస్తారమైన సొత్తు నాకు దొరికింది అనుకున్న వాళ్ళు వేషధారులు. విస్తారమైన రాబడి నా చేతిలో ఉన్నదనుకున్న వాళ్ళు వేషధారులు. సూర్యుడిని చంద్రుని చూసి హృదయంలో సంతోషించి హృదయంతో ముద్దు పెట్టుకున్న వాళ్ళు వేషధారులు. ఇవన్నీ కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. విగ్రహారాధన అనేసరికి మనము విగ్రహములను చూసి వాళ్ళు విగ్రహారాధికులు అనుకుంటాము. కానీ మన అంతరంగంలో బీరువాలో తాళము పెట్టి పదే పదే చూస్తాం ఆ బంగారమును. బీరువాలో కొంత డబ్బును పెట్టి పదే పదే ఆ డబ్బును చూస్తాము. ఆ డబ్బుకు కాపలా పడుకుంటాము. ఆ బంగారానికి కాపలా పడుకుంటాము. మనకిష్టమున్న వారిని చూసి అంతరంగంలో ముద్దు పెడతాము. సూర్యుని దగ్గరికి చంద్రుని దగ్గర గురికి ముద్దు పెడతామా? అంతరంగంలో మనము దేనినైతే ఇష్టపడి దాన్ని ముద్దు పెడతాము, దేవుని కంటే అధికముగా దేన్నైతే ప్రేమిస్తామో అది వేషధారణ అంటున్నాడు దేవుడు. వేషనైనా క్షమించవచ్చును కానీ వేషధారిని క్షమించడంట దేవుడు. పదే పదే మనము వాటి వైపు చూస్తూ ఉంటాము. నాకు విస్తారమైన సొత్తు ఉన్నదని, నాకు విస్తారమైన బంగారం ఉన్నదని, నా బంగారమే నాకు ఆశ్రయం అనుకునే వాళ్ళు వేషధారులు అంటున్నాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేనిని మనము ఆధారము చేసుకుంటూ ఉన్నాము? మన పొలాలు మనకు ఆధారము కాదు, మన ఉద్యోగాలు మనకు ఆధారము కాదు, మన సిరి సంపదలు మనకు ఆధారము కాదు, మన బంధుమిత్రులు మనకు ఆధారము కాదు, మన తోటి వారు మనకు ఆధారము కాదు, మన స్నేహితులు తల్లిదండ్రులు ఆధారము కాదు. కానీ మన ఆశ్రయము, మన దుర్గము, మన కేడము, మన రక్షణ శృంగము, మన ఎత్తైన కోట, మన బలమైన దుర్గం ఉన్నాడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు. గట్టిగా చెప్పండి. ఏమైనటువంటి దేవుని సంగమా, దేనిని మనము ఆధారము చేసుకుంటూ ఉన్నాము? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నారు. దేనిని ఆధారము చేసుకొని పరుగెత్తుతూ ఉన్నాము? మేలిమి బంగారము నాకు ఆధారం అనుకోవద్దు, సువర్ణము నాకు ఆశ్రయం అనుకోవద్దు, సువర్ణమే నన్ను హెచ్చిస్తుంది అనుకోవద్దు. దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనతో మాట్లాడుతుండగా అన్యాయము వలన వచ్చిన సిరిని మనము ఆశ్రయముగా తీసుకునవద్దు. అన్యాయము వలన వచ్చిన రాబడిని మనము ఆశ్రయం అనుకోవద్దు. అన్యాయము వలన వచ్చినటువంటి ఆ ధన సంపదను మనము మన హృదయంలో విగ్రహారాధనగా చేసుకునవద్దు. బంగారమే నాకు ఆశ్రయం అనుకోనవద్దు. నాకు విస్తారమైన సొత్తు దొరికినని విర్రవీగవద్దు. విస్తారమైన సొత్తు నాలో ఉన్నదని మనము సంతోషపడవద్దు. ఏది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. అందుకే యోబు ఆయన అనుభవంలో రాస్తూ ఉన్నారు, ఆయన అనుభవంలో మాట్లాడుతూ ఉన్నారు.
దిక్కులేని వారికి నేను మార్గదర్శినైనా దేవుని భయం నాలో వణుకు పుట్టిస్తా ఉన్నది. నేను ఒకప్పుడు గుత్తులుగా మాట్లాడుతూ ఉంటే అనేకులు ఆకర్షించబడ్డారు. ఇప్పుడైతే నాకంటే తక్కువ వయసు గల వారు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు. యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఆయన గుత్తులుగా మాట్లాడుతూ ఉన్నారంట. ఆయన మాటలను వినడానికి అనేకులు ఆకర్షించబడ్డారంట. ఆయన మాటలను వినడానికి అనేకులు పరిగెత్తుకుంటూ వచ్చినారంట. భయంకరమైనటువంటి శ్రమకు గురైనప్పుడు ఇక ఆయన దగ్గర మిగిలింది ముగ్గురు స్నేహితులు. ఆ ముగ్గురు స్నేహితులు కూడా ఆయనను ఎగతాళి చేయడానికి, ఆయనను బలహీనపరచడానికి, ఆయనను బాధించడానికి, ఆయనను వేధించడానికి. అందుకే వాక్యంలో తెలియజేయబడింది, ఎవరిని నమ్మవద్దు, నీ పక్కన పడుకున్న వాళ్ళ ఎదుట నీ పెదవి విప్పవద్దు చెప్తా ఉన్నది. ఇప్పుడు మనం మేలిమి బంగారం ఆశ్రయం చేసుకున్నామా? విస్తారమైన సొత్తు దొరికినదని దాన్ని మనం ఆశ్రయం చేసుకుందామా? వాటిని కనుక మనము ఆశ్రయముగా చేసుకుంటే మనకంటే వేషధారులు లేరు అంటున్నారు వాక్యం. వేషధారులు అనగానే మామూలుగా మనం అనుకుంటా ఉంటాం, మంచిగా మనుషులను ఆకర్షించుకోవడానికి అనేకమైనటువంటి ఆకర్షణలు మన దేహంలో చేసుకుంటూ ఉంటాం. అది వేషధారణ అని మనం అనుకుంటా ఉంటాం. కానీ అంతరంగంలో వేషధారణ ఉంది. మనము దేవుని కాకుండా వేరే దాన్ని ఆధారము చేసుకుంటూ ఉన్నాము. మన అంతరంగంలో వేషధారణ ఉంది. ప్రభువు ఉండవలసిన స్థానంలో వేరే వారిని ఉంచుతూ ఉన్నాం. మన అంతరంగంలో ప్రభువు ఉండవలసిన స్థానంలో బంగారమును పెడుతూ ఉన్నాం, ఉద్యోగాలను పెడుతూ ఉన్నాం, కుమార్తెలను పెడుతూ ఉన్నాం, మన భర్తలను పెడుతూ ఉన్నాం, కుటుంబాలను పెడుతూ ఉన్నాం, అనేకమైన వాటిని మన హృదయంలో నింపుతూ ఉన్నాం. నువ్వు దేన్నైతే ఆధారం చేసుకుంటున్నావో అది నీకు ఒక దినమున శాపముగా మార్చబడుతుంది. దేవుని బిడ్డ, దేవుని ఆధారం చేసుకొని మన అంతరంగంలో దేవుణ్ణి మనం ఆయనను నివాసయోగ్యముగా పెట్టుకుంటే తరతరములకు ఆశీర్వాదముగా, దీవెనకరముగా, మహిమకరంగా దేవుడు మనల్ని చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేనిని మనము ఆధారము చేసుకుంటూ ఉన్నాము? దేవుణ్ణి కాదని దేనిని మనం ఆధారము చేసుకుంటూ ఉన్నాము? అన్యాయముగా దొరికిన సిరిని గురించి మనం అతిశయపడవద్దు. అన్యాయముగా దొరికిన వాటిని గురించి దేవుడు ఒకవేళ ఆశీర్వదించి మనకిచ్చిన దాని విషయంలో కూడా మనము అతిశయించవద్దు. ఆయన ఇచ్చినది ఆయనకే మహిమ కలగాలి. ఆయన మనకిచ్చిన దాన్ని బట్టి ఆయనకే మనం మహిమ చెల్లించాలి. నా సొంత శక్తి కానీ, నా సొంత భక్తి కానీ ఏది సంపాదించదు దేవుని బిడ్డ. ఏదైనా మనకున్నదంటే ఆయన ఇచ్చినదే. ఏదైనా మనం అనుభవిస్తూ ఉన్నామంటే ఆయన ఇచ్చినదే దేవుని బిడ్డ. ఈరోజు ఆరోగ్యం ఆయన ఇచ్చినది, ఆయుష్కాలం ఆయన ఇచ్చినది, ఉద్యోగం ఆయన ఇచ్చినది, ఆహారం ఆయన ఇచ్చినది, నీరు ఆయన ఇచ్చినది, మనం పీల్చుకుంటున్న శ్వాస గాలి ఆయన ఇచ్చినది. కొద్దిసేపు ముక్కులు మూసుకొని కూర్చోండి, ఏమైందో చూద్దాం. ముక్కు నోరు మూసుకొని కూర్చోండి, ఏమైందో చూద్దాం. ఆయన మనల్ని అంత ప్రేమిస్తూ ఉన్నాడు. మన ఆయుష్ కాలాన్ని ఆయన అంత ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతుండగా, యేసయ్య మేము దేనిని ఆధారం చేసుకుంటున్నామో ఈరోజు మాకు సూటిగా స్పష్టంగా తెలియజేసినారు. 33వ వచనం చూడండి. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని, ఆదాము లేదు కదా, ఆదాము దాచినట్లు నా పాపం దాచి కృప నేను కోల్పోనయ్యా. ఆకాను చేసినట్లు లోకాన్ని కూర్చుకొని నాన్ని పొందలేనయ్యా. నా దోషము కప్పుకొనక అంతయు ఒప్పుకొందును. మన దోషము కప్పుకొనక ఒప్పుకోవాలి దేవుని దగ్గర. మన పాపమును కప్పుకొనక ఒప్పుకోవాలి దేవుని దగ్గర. మన నోటి వలన, మన ఆలోచన తలంపుల వలన, మన అనేకమైనటువంటి క్రియల వలన మనము చేస్తున్న ప్రతి దోషమును కప్పుకొనక ఒప్పుకోవాలి దేవుని సంగమా.
అందుకే భక్తుడు రాసినాడు కదా, ఆదాము దాచినట్లు నా పాపం దాచి దాచి కృప నేను కోల్పోనయ్యా. కృప మనకు దొరకట్లేదంటే మనం మన అంతరంగంలో ఉన్న పాపాలను దాచి 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 కృపను కోల్పోతూ ఉన్నాం. మన అంతరంగంలో ఉన్నటువంటి దోషమును దాచి 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 ప్రభు ఇచ్చే కృపను మనము కోల్పోతూ ఉన్నాం. ప్రభు స్థానంలో వేరే దానిని పెట్టి 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 ప్రభు ఇచ్చే కృపను మనము కోల్పోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. దేనిని ఆధారం చేసుకుంటున్నాను అయ్యా, నీకంటే అధికముగా నేను దేన్నైనా ఆధారము చేసుకుంటున్నానేమో. చేసుకుంటున్నా, నీకు నాకు తెలుసు, మనందరంగానికి తెలుసు. చేసుకుంటున్నానేమో కాదు, మనం దేన్ని అధికంగా ప్రేమిస్తున్నామో మనకు తెలుసు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరమును పొందుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ముద్రించునుగాక. ఆమేన్.